హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శృతి వెనిలా ఛానల్. మనం చెప్పుకుంటున్నాము అర్చన కథ 32వ భాగం. రాసిన వారు అత్తులూరి విజయలక్ష్మి గారు. బిఫోర్ వీడియోలో నీలవేణికి పెళ్లి సంబంధం కుదిరింది వరకు చెప్పుకుందాము. ఇక ఈరోజు వీడియోలోకి వెళదాము. నీలవేణి పెళ్ళి విషయం తెలియగానే మాధవి ఎంతో సంబరపడింది. నీలవేణికి సీరలు నగలు కొనడానికి బయటికి తీసుకెళ్ళి మంచి మంచి సీరలు నగలు కొంది. పెళ్ళి దగ్గర పడుతుంది. నీలవేణిలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. తనకి పెళ్ళవుతుంది, వేరే ఇంటికి వెళ్తున్నాను అన్న ధ్యాస లేదు. ఆ ఇంటి పనుల్లో నిమగ్నమైపోయింది ఎప్పట్లాగానే. ఇంతలో ఒకరోజు తెల్లవారుజామున కృష్ణస్వామి గారు లెగిసి స్నానానికి వెళుతూ బాత్రూంలో కాలు జారి పడిపోయారు. అమ్మ అని అరుపు వినపడటంతో అప్పుడే లెగిసి వాకిలుడిస్తున్న నీలవేణి చీపిరి కట్ట కింద పడేసి పరిగెత్తుకుంటూ వచ్చింది కృష్ణస్వామి గారి దగ్గరికి. అప్పటికే బాత్రూములో పడిపోన్న కృష్ణస్వామి గారిని చూసి అమ్మగారు, వేణుబాబు గారు రండి రండి అని పెద్దగా కేకలు వేసింది. అది విన్న తాయారమ్మ గారు, వేణు పరుగున వచ్చేశారు అక్కడికి. కృష్ణస్వామిని బలవంతంగా 2 చేతుల మీద తీసుకువెళ్ళారు. వాళ్ళు వచ్చే లోపలనే నీలవేణి ఒక కుర్చీ బయట వేసింది. కుర్చీలో కూర్చోబెట్టారు. ఎలా ఉంది నాన్నగారు అని అడిగాడు వేణు. చాలా ఇబ్బందిగా ఉంది అన్నాడు అతి కష్టంగా. వెంటనే డాక్టర్ దగ్గరికి వెళదాము అని కారు తీసుకొచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళేసరికి హార్ట్ అటాక్ వచ్చింది కృష్ణస్వామి గారికి. ఆ విషయాలు తల్లితో చెప్పడం ఇష్టం లేదు. ఇంతలో మాధవి వచ్చి ఏం జరిగింది ఏంటి అన్నీ కూర్చి అడుగుతుంటే అప్పుడు వేణుని టీ పెట్టమని ఇంతలో తాయారమ్మ గారు పూజ చేసుకోవటానికి వెళితే జరిగిన విషయం మాధవికి చెప్పాడు వేణు. కృష్ణస్వామి గారిని హాస్పిటల్లో ఉంచడం, వేణు మాధవి రోజు వెళ్ళి చూసి రావడంతో తాయారమ్మ గారికి అనుమానం రానే వచ్చింది. కృష్ణస్వామి గారికి ఏదో సీరియస్ అయ్యింది అని. ఇంతలో హార్ట్ అటాక్ 2వ రావటం, కృష్ణస్వామి గారు ప్రాణాలు పోవటం జరిగింది. కళ్యాణం జరగాల్సిన ఇంట్లో విషాదం కమ్ముకుంది. కృష్ణస్వామి జీవితంలో మొదటిసారిగా అస్వస్థుడయ్యి హాస్పిటల్ పాలు కావటం, అదే ఆఖరిసారి అయ్యి శాశ్వతంగా కన్ను మూయటం జరిగిపోయింది. మాధవిని, తాయారమ్మని, నీలవేణిని ఓదార్చడానికి వేణు చక్రవర్తి గాంభీర్యం నటించాల్సి వచ్చింది. కానీ వేణు గుండెల్లో బడబాగ్ని రగలసాగింది. నాన్న లేరు అన్నీ తలుచుకుంటేనే అతనికి ప్రపంచం శూన్యంగా అనిపించింది. మాధవి కొంచెం మనసు దీటు చేసుకొని తాయారమ్మకు తానే ఓ తల్లై ఓదార్చసాగింది. ఎవరు ఎలా ఎంతగా ఓదార్చినా 40 ఏళ్ల వైవాహిక జీవితంలో అనుబంధాన్ని 24 గంటల్లో మర్చిపోవడం సాధ్యమా? అలా సాధ్యమైతే ఈ అనుబంధాలకు అర్థం ఏంటి అనుకున్నాడు చక్రవర్తి. వారం రోజుల్లో జరగాల్సిన నీలవేణి పెళ్ళి వాయిదా పడిందన్న సంగతి కూడా ఎవరికీ గుర్తు రాలేదు. పెళ్లివారు ఫోన్ చేస్తే తప్ప విషయం తెలిసిన పెళ్లివారు వెంటనే వచ్చారు. జరిగిన దానికి చాలా బాధపడ్డారు. పెళ్ళి నిర్విరధకంగా వాయిదా పడింది. తిండి నీళ్ళు లేక కన్నీళ్లతో వేదంతో చిక్కి శల్యమైపోయింది తాయారమ్మ గారు 10 రోజులకే. ఇప్పుడు మళ్ళీ నీలవేణి పెళ్ళికి ముహూర్తం పెట్టి ఆమెను సగర్వంగా సాగనంపడానికి ఏర్పాట్లు చేయటానికి ఎవ్వరూ లేరు. చక్రవర్తి ఆఫీస్కి వెళ్ళి బాబుని పంపించిన తర్వాత రోజు పలకరించడానికి వచ్చి సాయంత్రం వరకు ఉండి వెళ్తూనే ఉంది. ఇప్పుడు ఆ ఇంట్లో పని, బాబు పని, వంట పని మొత్తం నీలవేణి భుజస్కంధాలపైన పడింది. దానికి తోడు విషాదం. మొద్దు వీవించిన నిద్రాహారాలకు దూరమైన తాయారమ్మ బాధ్యత. వేణుకి క్యారేజీ సర్ది డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తుంది. డ్రైవర్ తీసుకెళ్ళి కారులో పెట్టేస్తాడు. నెల రోజులు గడిచాక మొదటి నెల మానసిక వేదనలు తగ్గిపోయాయి. తాయారమ్మ కూడా ఏడుస్తూ పడుకోకుండా లేచి తిరగడం, మధ్య మధ్య వంటగదిలోకి వచ్చి వేణుకి ఏం కావాలో చూడటం, ఎక్కువసేపు పూజ చేసుకోవటం చేస్తుంది. మధ్యాహ్నం నీలవేణి ఆవిడ తను తింటున్నానని అన్నం తినకుండా మారం చేస్తుండటంతో తప్పనిసరిగా ఎంగిలి పడుతుంది. ఇదివరకు మధ్యాహ్నాలు కాసేపు పడుకుని
ఆవిడ ఇప్పుడు అలా కూర్చొని శూన్యంలోకి చూడటం, లేదంటే బాబా జీవిత చరిత్ర తీసుకొని పారాయణ చేస్తూ కూర్చోవటం, లేదంటే జపమాల తీసుకొని జపం చేసుకోవటం చేస్తుంది. ఇదివరకులా నీలవేణితో ఆ కబురు ఈ కబురు చెప్పటం లేదు. కృష్ణస్వామి మరణంతో నీలవేణిలో అనూహ్యమైన అభద్రతా భావం చోటు చేసుకుంది. ఇంకా నా భవిష్యత్తు ఏంటి, నేనేం చేయాలి, నేను ఎక్కడుండాలి అనే ఆలోచనలు ఆమెను కుదిపేస్తున్నాయి. పగలంతా ఆ పని ఈ పని చేసుకుంటూ ఆలోచనలు తరిమేస్తున్న రాత్రి కాగానే ఒంటరితనం భూతంలా భయపెట్టసాగింది. ఏది ఏమైనా నీలవేణి సేవలు ఆ ఇంటికి ఇప్పుడు కావాలి. ఆ మనుషులకి ఆమె అవసరం ఉంది. అందుకే ఆమె పెళ్లి గురించే ఆలోచించడం లేదు ఎవరు. మాధవికి నెల తప్పింది. ఈసారి పురుడు తన చేత్తో పోస్తానన్న తాయారమ్మ ఇప్పుడు శక్తి లేని దానిలా నిస్సహాయంగా ఉంది. మాధవి తల్లి వచ్చి ఆమెను పుట్టింటికి తీసుకువెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు మాధవి తాయారమ్మకు తనకు తోచిన విధంగా కొన్ని ఓదార్పు మాటలు చెప్పి మనసు దీటు చేసుకొని మామూలు ప్రపంచంలోకి రమ్మని వేడుకుంది. అలాగే నీలవేణి కూడా వేణు బాధ్యతలు, బాబు తాయారమ్మల బాధ్యతలు అప్పగించి తన ఫోన్ నెంబర్ ఇచ్చి ఏదన్నా అవసరం ఉంటే ఫోన్ చేయమని చెప్పింది. ఇంటి పనితో రోజంతా బంగారంలా క్షణం కూడా ఖాళీ లేకుండా తిరిగేస్తుంటే ఏ బాధ ఉండదు. కానీ రాత్రి కాగానే ఏదో భయం, మరేదో తిగులు మనసంతా ఆవరించి నిద్ర కూడా తొందరగా పట్టడం లేదు నీలవేణికి. ఇందులో బ్యాంకులో వేణుకి పెళ్లి వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిడి మొదలైంది. ఈ సంబంధం క్యాన్సిల్ చేసుకుంటామని కబురు చేశారు. వేణుకి ఏం చేయాలో తోచలేదు. చక్రవర్తి సలహా అడిగాడు, పెళ్లి కొడుకు తొందరపడుతున్నాడని. నేను మాత్రం ఏం చెప్పగలను వేణు, మీ ఇంటి పరిస్థితి నీకే తెలియాలి. మీ అమ్మగారు మామూలు మనుషుల్లో పడి ఎదవరికిలా పనిచేయగలిగితే ఆ అమ్మాయిని ఇంకా పెళ్లి చేసి పంపించేయటం మంచిది, ఎందుకైనా మంచిది. మీ అమ్మగారిని అడుగు అన్నాడు. వేణు ఆ రోజు తాయారమ్మని అడగటానికి ఆవిడ గదిలోకి వెళ్ళాడు. అక్కడ దృశ్యం చూసి స్తంభించిపోయాడు. తాయారమ్మ తలని ఎడంచేత్తో పైకి ఎత్తి మంచానికి ఆనించి కూర్చోబెట్టింది నీలవేణి. ఆవిడ ఒడిలో దిండు పెట్టి దాని మీద సగ్గుబియ్యం జావ ఉన్న స్టీల్ బౌల్లో పెట్టి స్పూన్తో తాగిస్తుంది. ఆవిడ నీరసంగా కళ్ళు మూసుకొని కొద్దిగా నోరు తెరిచి బలవంతంగా తాగుతుంది జావ. ఆ క్షణంలో వాళ్ళిద్దరిని అలా చూశాక వేణుకి మతిపోయింది. అమ్మకేమైంది ఆందోళనగా అన్నాడు. అప్పుడు నీలవేణి తల తిప్పి వేణు వైపు చూసింది. కంగారుగా చూపులు తిప్పేసుకొని అమ్మగారికి విరోచనాలు అవుతున్నాయి అంది. అప్పటి నుంచి అడిగాడు. ఈరోజు ఉదయం నుంచి నీలవేణి మళ్ళీ చెప్పింది. వేణుకి ఏం చేయాలో ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈ సంభాషణ జరుగుతున్నప్పుడు కూడా ఆవిడ కళ్ళు తెరవలేదు. ఓపిక లేని దానిలా నిస్సత్తుగా ఓ పక్కకే తలవాల్చి కూర్చుంది. వేణు బయటికి వచ్చాడు. ఆ క్షణంలో అతనికి ఒకటే అనిపించింది, ఈ పరిస్థితిలో నీలవేణిని ఈ ఇంటి నుంచి బయటకు పంపకూడదు. పంపిస్తే తను చాలా తప్పు చేసిన వాడవుతాడు. వెంటనే సెల్ తీసి పెళ్ళి కొడుక్కి అతను మేనమామకి సారీ చెప్పాడు. అయితే ఆ సారీ ఫలితం 2 రోజుల తర్వాత తెలిసింది. ఆ కుర్రాడు బ్యాంకులో తనకు కనిపించిన ప్రతి ఒక్కరికి వేణు భార్యతో అభిప్రాయ భేదాలు వచ్చి ఆమెను ఇంటి నుంచి వెళ్ళగొట్టాడని, మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఆవిడ విడాకులు ఇవ్వకుండా వేణు మీద కక్ష తీర్చుకుంటుందని, వేణు గురించి లేనిపోయిన మాటలన్నీ చెప్పాడు. నీలవేణి వేణుకి మధ్య ఏదో సంబంధం ఉన్నట్లు పుట్టించాడు. అది విన్న వేణు ఉగ్రుడనయ్యాడు. తనని తాను కంట్రోల్ చేసుకోవటం అసాధ్యమే అయ్యింది. బ్యాంకులో సెలవు చీటీ పంపించి ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు నీలవేణి వంటగదిలో ఉంది. సాంబారు గుమ్మగుమ్మలు వస్తున్నాయి. వేణు విసిరిగా వంటగది గుమ్మంలోకి వెళ్ళి నిలబడి గట్టిగా అన్నాడు, నువ్వు రేపు నీ పెళ్ళికి రెడీ అవ్వు అని. నీలవేణికి అంత అకస్మాత్తుగా అతను అలా ఎందుకన్నాడో అర్థం కాక తెల్లబోయి చూడసాగింది. అర్థం కాలేదా? నీ సర్వీసెస్ మాకు అవసరం లేదు, రేపు గుళ్ళో నీ పెళ్ళికి రెడీ అవ్వు అన్నాడు. చూస్తుండగానే ఆమె కళ్ళు నీటితో నిండిపోయి బొటపట కన్నీళ్లు కారాయి. కన్నీళ్ళ మధ్య వణుకుతున్న పెదాలతో అంది, ఎందుకు? నా వల్ల ఏదన్నా తప్పు జరిగిందా అని. తప్పు లేదు, రైట్ లేదు, నీ పెళ్లి చేయాలి నేను. అయినా సంబంధం కుదిరాక నీకోసం ఏళ్ళ తరబడి ఎవరో ఎదురు చూస్తారు అన్నాడు. నీలవేణి తల వంచుకొని సిల్లా నిలబడిపోయింది.
రేపు ఎట్టి పరిస్థితుల్లో నీ పెళ్ళి చేసేయాలి, ముహూర్తాలు అవి ఇవి నాకు తెలియవు, దేవుడి ముందు ఎప్పుడైనా చేసుకోవచ్చు అంతే అంటూ అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. బ్యాంకుకి వెళ్ళిన వేణు మధ్యలో ఎందుకు వచ్చాడో, అంత అకస్మాత్తుగా తన పెళ్ళి అని ఎందుకు నిర్ణయించాడో అర్థం కాని నీలవేణి వెర్రిదానిలా నిలబడిపోయింది. అణువణువు వణికిపోతుంటే స్టవ్ ఆఫ్ చేసి వచ్చి తన గదిలో అచేతనంగా కూర్చుండిపోయింది. వేణు మాటలు చెవుల్లో ప్రతిధ్వనిస్తుంటే అతని ప్రవర్తనకి మాటలకి నిర్వచనం తెలియక ఎవరిని అడగాలో అర్థం కాక అయోమయంగా గడిపిన నీలవేణికి హఠాత్తుగా మాధవి ఇచ్చిన నెంబర్ గుర్తొచ్చి ఆమెకు ఫోన్ చేయడం కోసం మెట్లు దిగి హాల్లోకి వచ్చింది. అప్పుడు వినిపించింది ఆమెకి నీరసంగా తాయారమ్మ గదిలో నీలవేణి అన్న పిలుపు. ఆవిడకు భోజనం టైం అయిందని గుర్తొచ్చిన నీలవేణి ఆవిడ గదిలోకి పరిగెత్తింది. అలా నీలవేణి పెళ్ళి వాయిదా పడింది. మళ్ళీ వచ్చిన తర్వాత మాత్రం నెక్స్ట్ వీడియో చెప్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.